ఏమమ్మా ఏమేం పథకాలు వచ్చినాయి నీకు ప్రభుత్వం ఇచ్చింది? పథకాలు రాలేవు. ఏం పథకాలు? ఏమొచ్చినాయి కేసీఆర్ నల్లా వస్తుండే అని ఇప్పుడు బంద్ అయ్యింది. కేసీఆర్ నల్ల కూడా బంద్ చేసిరా? బంద్ చేసిర్రు. కొన్ని కొన్ని వస్తున్నాయి, వస్తాయి లేకపోతే లేదు. మరి పింఛన్ లేదు, మరి రైతు బంధు పడుతుండే రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, రైతు బీమా లేదు. మరి ముఖ్యమంత్రి ఏమో ఇవన్నీ ఇస్తున్నాం, మరి అవన్నీ ఇస్తే ఎక్కడ పోతున్నాయి సార్? ఎవరైనా తినిపోతుర్రా మధ్యలో? మరి అంటున్నాడు కదా ఆయన. మరి ఇస్తున్నా అంటే రావాలే కదా మాకు. ఇచ్చే పథకాలు ఏ పథకాలు లేవు. మరి పిల్లలు డెలివరీ అయితే కిట్ ఇస్తుండ్రు, అది బిగలేదు. మరి 10వ తరగతి చదివిన పిల్లలకు కూటీలు ఇస్తున్నాడు, అవి బిగలేవు. 2500 వస్తున్నాయి. 2500 లేవు, రూపాయలు లేవు. మా అత్తకు లేవు, మా ఇంట్లోనే పింఛన్ లేదు, మా ఇంట్లోనే లేదు. ఎవరికి ఇస్తాన్నాడు కానీ లేదు కదా, ఎవరికి అడగాలి మరి. ప్రభుత్వం మేము కేసీఆర్ ఉండగానే మంచిగా అండి, మాకు మంచిగా అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏమీ వస్తలేవు. ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలలో ఏమేమి వచ్చినాయి? ఏం రాలేవు. కరెంట్ బిల్ ఒక్కటే మాపు ఉన్నది. కరెంట్ బిల్ ఒకటే. సిలిండర్ రాలేదా? రాలేదు. సబ్సిడీ కింద రాలేదు. మళ్ళీ బస్సులో ఎప్పుడన్నా తిరిగి? బస్సులో మేము ఎప్పుడు తిరగలేదు. ఇక మేము ఏడిపోతాం, మన ఇంట్లోనే ఉంటాం. జాబులు చేసే వాళ్ళకి న్యాయం ఉంది సార్, అది మాకు పని చేసే వాళ్ళకి ఏం న్యాయం? అది రేషన్ కార్డు పాతదే ఉన్నది మాకు. సన్న బియ్యం వస్తున్నాయా? గవే దొడ్డు బియ్యమే గారు, కానీ సన్న బియ్యం లాగా మిషన్ పట్టి ఇస్తున్నాడు అంతే. సగం నూకలు సగం బియ్యం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, ఇయ్యని వాళ్ళకి లేదు. మరి ఎట్లున్నదంటే ఏం చేయాలి అది మీకే తెలియాలి సార్, మేమేం చెప్తాం. రాని వచ్చినప్పుడు అడుగుతాం, మేము బిన అడుగుతాం. చెప్పు లస్మప్ప, ఏం నడుస్తుంది రాజకీయం ఈ ఊళ్ళో? ఏమి అతను చెప్పింది ఒక్క రూపాయి కూడా ఏమి ఇస్తలేదు. ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు. చెప్పిన మాట అయితే ఏది వాగ్దానం సరిగ్గా లేదు, మొత్తం తొండే ఉన్నది. ఎవరిది? రేవంత్ రెడ్డిది. ఇప్పుడు 2 లక్షలు అన్నాడు, 30 మంది చేసిండు, 80 మందికి పూత కొట్టిండు. ఏం చేసిండు? ఏం చేయలేదు. కొట్టి మాటలు సంజాయించ పూర్తికే బూతులు తిట్టేటి పూర్తికి అతను చేసే పని అంతా ఏం చక్కగా లేదు. ఊళ్ళల్లో ఏమంటారు? ఇచ్చిన మాట జూట అంటారు, చెప్తాను పడేసి కొడతారు అంతే. ఇంకేమి ఇస్తానది ఏం సరిగా లేదు. 1 రూపాయల 10 పైసలు ఇచ్చిండు, 12 మందికి దెంగేసిండు. ఇంకేమి ఇస్తాడు? రుణమాఫీ లేదు. 2 లక్షలు కరెక్ట్ ఉన్నాయి. మళ్ళీ 50,000 కడితే కూడా అవి సరిగా లేదు. మొండి బాకాయ కడితే కూడా కాలేదు. వాడు ఏం చేస్తాడు? ఇంకా మాకు నమ్మకమే ఉండొచ్చు. ఆడికెళ్ళి మన ఇంట్లో పెట్టి ఆడ తెచ్చి సంచులు పెట్టుకున్నాడు. ఒట్టి జూట మాటలకు తప్ప మళ్ళీ ఏం మిగలేదు ఆడ. రైతు భరోసా డబ్బులు రైతు భరోసా ఎక్కడిది? 2 ఏళ్ళు దెంగేసిండు, 1 ఏడాది ఇచ్చిండు. 2 సంవత్సరాలు విక్కేసిండు, 1 ఏడు ఇచ్చిండు. వాడు ఇచ్చిందేం సచ్చిందేమో. వాడు మొత్తం ఇయ్యకుండా చెప్పింటే ఇంకా మంచోడు అంటుంటుంది. వాడు 190 చెప్పి ఒకటి కూడా చక్కగా లేదు అంత. అంతే. కళ్యాణ లక్ష్మి అది సప్పటిదాకా దొంగతనంతో రాసుకుంటారు. వాడిని ఉనికిస్తున్నాడు, వానికే తెలుసాడు. పేరుకి ఉంది తెలియదు. తులం బంగారం కాదు, మాసం ఎండి పూస కూడా వేయలేదు వాడు ఇప్పటి వరకు. ఏమీ లేదు. ఎండి పూస కూడా ఎవరి మెడలో వేయలేదు వాడికి తెచ్చి. ఇంకేమి ఇస్తాడు వాడు? ఇంకా ఆడికెళ్ళి గెలుస్తాడు. చెప్పుల పూజన చేస్తారు వానికి. చెప్పుల పూజన చేస్తారు, దాని మిగిలింది ఏం లేదు. చెప్పండి, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి 20 నెలల పాలనలో రైతులకు ఇస్తున్న అన్ని హామీలు నెరవేరినట్లన్నా? ఏం మంచిగా ఉన్నది, ఏం మంచి లేదు. ఎందుకు? ఏమి ఇస్తున్నాడు? కేసీఆర్ ఇచ్చినవి ఇస్తున్నాడు. అతను ఇస్తాన్న ఆడిస్తాడు. రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. మళ్ళీ ఈరియా దొరకకొచ్చింది. ఏరియా ఎందుకు దొరకకొచ్చింది? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వాళ్ళేమో అక్కడ బీజేపీ వాళ్ళేమో కావాల్సినంత పంపించినాము అని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సెంట్రల్ మినిస్టర్ బీజేపీ వాళ్ళు. మళ్ళీ ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కూడా కావాలని కొంతమంది మాత్రమే యూరియా గురించి చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డు లైన్లో పెడుతున్నారు. అది తప్పు. మేము అక్కడ చెప్తున్నాము, అధికారులకు చెప్తున్నాము, ఎప్పుడు ఎంతమందికి ఎన్ని క్వింటాలు ఇస్తారు అనేది స్పష్టంగా రాసి పెట్టాలని నోటీస్ బోర్డులు అని చెప్తున్నాడు. కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు చక్కగా పైసలు తీసుకొని పోయి ఎరుపు దుకాణం పోయి తెచ్చుకుంటుంటే ఎవరికి పైసలు ఇస్తే తెచ్చి బైకాడ పడిసిపోతుండే. మరి ఇప్పుడు మేము పోతే దొరకకొచ్చి నేను ఇప్పుడే పోయినా దొరకకపోతే డిఎఫ్స్ అని తెచ్చుకున్నా. దొరక లేదంట. ఎంత ఉంది బ్లాక్లో? ఎంత ఉన్నది మార్కెట్లో? అంటే ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఇస్తుంది?
పక్కకు బ్లాక్లో ఉంటే ఎంత పడుతుంది? ఇప్పుడు బయట కొంటే యూరియా సంచి 330 రూపాయలు ఇస్తున్నారు కానీ లేదు, ఇచ్చిరు అప్పుడు మొదలు. ఇప్పుడైతే అది లేదు ఇది లేదు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా ఏంటి? ఇక తేడేమైతే ఇతను ఇస్తాన్న ఈ ఊరికే ఒట్టికని చెప్తాడు. ఇష్టమైనంత నోరున్నది ఓలరచ్చు, నేను ఓలరచ్చు, అతను ఓలరచ్చు, ఇద్దరు ఓలరచ్చు. ఇప్పుడు నోరున్న కాబట్టి పరిపాలించేటోడు ఓలరచ్చు, ఉత్తోడు ఓలరచ్చు. చేసుడు కరెక్ట్, నువ్వు అన్నయ్య చేస్తే బాగా. అంటే అన్ని చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, ఇక్కడ తులం కళ్యాణ లక్ష్యం పైసలు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నాం? యాపేదలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ పేదలకే కదా, పేదలు లేదు ఉన్నోళ్ళకే. బిల్డింగ్లు నడు మా ఊళ్ళో చూపిస్తా. అవునా? బిల్డింగ్లు ఉన్నోనికి బిల్డింగ్ ఇస్తున్నావు, లేనోనికి ఏమి ఇస్తున్నావు, అంతే. ఎట్లా ఉంది అయితే? అంతే. మరి ఏంది ఇప్పుడు నీకు, నీ ఏజ్ లేదన్నావు రైతు బీమాకు, మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. కేసీఆర్ ఇచ్చిన 2000. మరి ఈయన ఎంత ఇస్తాడు? ఈయన 4000 ఇస్తాడు. ఏడిస్తాడు ఈ వచ్చిందా? మరి ఏంది నీ మనమరాలు స్కూటీ వచ్చిందా? స్కూటీ లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు. 2500 వచ్చినాయి, ఏం లేదు, ఏం రాలే. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చిండు కానీ ఏ ఒక్క హామీ కూడా ఇక్కడ నెరవేర్చలేడు. ఆ రైతులకు రాజు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి రైతులకు కనీసం అంటే పంట పొలాలు వేసుకున్నప్పుడు యూరియా సంచులు దొరకకపోతే ఇక్కడ పట్టించుకొని గవర్నమెంటు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏమని ఓట్లు అడగడానికి వస్తుందో అంతుబట్టడం లేదు. వచ్చినప్పుడు చూస్తాము అని చెప్పేసి ఇక్కడ ఈ రైతు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే మార్కెట్లో ఉండే ధర అంటే ఒక సంచి ఇప్పుడు ఆయన మాటలనే చెప్పిండు, 370 రూపాయలు పెట్టి నేను ఒక యూరియా సంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా డిఎస్పి అని చెప్పేసి తీసుకురావాల్సి వచ్చింది. అది కూడా దొరకక ఎంతో ఇబ్బందులు పడ్డాము అని చెప్పేస్తున్నాడు. డిఎఫ్సన్ తెచ్చిన యూరియా దొరకకపోతే 1500 పెట్టి డిఎఫ్సన్ తెచ్చిన. ఇప్పుడు ఓకే, రైట్. ఈ పరిస్థితి కనిపిస్తుంది రైతు దగ్గర. అంటే యావత్ ఈ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి రైతు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. మరి ఎన్నికలకు ఏమి హామీలు నెరవేర్చినామని వస్తారు, ఏమి ఇచ్చినామని వస్తారో మరి వాళ్ళకే తెలవాలి ఆ కాంగ్రెస్ నాయకులకు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.